శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ వినూత కోట డ్రైవర్ రాయుడి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాయుడి హత్య కేసులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డే సూత్రధారి అంటూ కోట వినూత భర్త చంద్రబాబు నాయుడు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. తన భార్య రాజకీయ జీవితాన్ని సమాధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారనే ఆరోపణలు సంచలనంగా మారాయి. డ్రైవర్ రాయుడు హత్య కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉండడంతో ఇప్పుడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య ఆధిపత్య పోరు భగ్గుమంది. రాయుడు హత్యకు దారితీసిన పరిస్థితుల్ని అన్నింటినీ ఒక్కొక్కటిగా పూసుకొచ్చినట్లు వివరించారు వినూత కోట భర్త చంద్రబాబు. డ్రైవర్ రాయుడు హత్య కేసులో తమను అనవసరంగా ఇరికించారని, త్వరలో ఆధారాలు బయటపెట్టి నిర్దోషిత్వం నిరూపించుకుంటామన్నారు. శ్రీకాళహస్తి నుంచి వన్ టౌన్ సిఐ గోపి చెన్నై 7 వెల్స్ పిఎస్లో మంతనాలు చేశారని ఆరోపించారు. తమపై ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ బయట పెట్టారని మండిపడ్డారు. తమ పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చకముందే చెన్నై పోలీస్ కమిషనర్ రాత్రి 10 గంటలకు ప్రెస్ మీట్ పెడితే హత్య ఆత్మహత్య అని తేల్చకముందే మాపై నిందారోపణలు ఎలా చేశారని వినూత కోట భర్త ప్రశ్నించాడు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చెన్నై కేంద్రం స్కెచ్ నడిపిస్తున్నాడని వివరించారు. తన రాజకీయ ప్రత్యర్థి ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇదంతా బొజ్జల చేశాడని మండిపడ్డారు వినూత భర్త. రాజకీయ జీవితాన్ని సమాధి చేయడంలో భాగంగా ఈ హత్య కేసులో ఇరికించినట్లు ఆరోపించారు. చెన్నై సిటీ రైల్వే స్టేషన్కు సమీపంలో 500 మీటర్ల దూరంలో హైకోర్టు సెక్రటేరియట్ ఉన్న ప్రాంతంలో శవం పడవేయడంపై అనేక అనుమానాలు ఉన్నట్లు చంద్రబాబు తెలిపాడు. 20 కెమెరాలు ఉన్న చోట ఒక వ్యక్తి శవం దొరుకుతుందంటే 150 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడికి వెళ్లి శవాన్ని పడేయాల్సిన అవసరం తమకేంటని ప్రశ్నించాడు. డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియోలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని, పోలీసులకు కోర్టుకు అన్ని విషయాలు అందించామన్నారు. ఇక్కడ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మరి ఇటు వెళ్ళారు అటు వెళ్ళారు అట్ట చేశారు ఎట్లా చేశారని ఈయన చెప్పాడంటే, ఈయన అక్కడ పోలీసులకి స్క్రిప్ట్ ఇచ్చాడా? ఈయన ఇక్కడ నుంచి సిఐని పంపించి అక్కడ ఏమేం డ్రామాలు ప్లే చేశాడు, ఏమేం విషయాలు ప్లే చేశాడు అన్ని విషయాలు మాకు తెలుసు. కేసు ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి మేము దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. ఇక్కడ నుంచి 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కెమెరాల ముందర ఒక వ్యక్తి బాడీని పడేయాల్సిన తెలివి తక్కువ తనం 5వ క్లాస్ పిల్లోడు కూడా ఉండదు. హత్యకు ముందు డ్రైవర్ రాయుడును బొజ్జలు చాలాసార్లు కలిసినట్లు, ఇంటికి కూడా పిలిపించుకున్నట్లు వివరించాడు వినూత కోట భర్త చంద్రబాబు. రాయుడు హత్య కేసులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాత్ర ఉందని ప్రజలందరికీ తెలుసంటూ ఫైర్ అయ్యాడు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాత్రపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ లేదా సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.